ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉండరు, కానీ టీచర్లు మాత్రం ఉంటారు. ఆ స్కూల్స్ మాత్రం డిఫరెంట్. అక్కడ ఉపాధ్యాయుల కోసం పిల్లలు ఎదురు చూస్తుంటారు. 2 విలీన మండలాల స్కూళ్లలో పూర్తి స్థాయిలో విద్యార్థులున్నారు, కానీ వారికి అవసరమైన టీచర్లు లేరు. దాంతో ఆ స్కూళ్లలో టీచర్లను నియమించండి మహాప్రభు అంటూ 2 మండలాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేశారు. గోదావరి నదిని ఆనుకుని ఉండే ఈ 2 మండలాల్లోనూ ఎక్కువ సంఖ్యలో గిరిజనులే ఉంటున్నారు. ఈ 2 మండలాలకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అవసరాలకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇటీవల కాలంలో ఈ 2 మండలాలకు చెందిన కొందరు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి చూస్తే కుక్కునూరు మండలంలో మొత్తం పాఠశాలలు 65 ఉన్నాయి. ఇందులో చదువుకునే విద్యార్థులు 3452 మంది ఉన్నారు. వీరికి కావాల్సిన ఉపాధ్యాయులు 211 మంది. కానీ ఇక్కడ మాత్రం 97 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఇంకా 114 మంది ఉపాధ్యాయులు అవసరం. వేలేరుపాడు మండలంలో మొత్తం 43 పాఠశాలలుంటే వారిలో 1464 మంది విద్యార్థులున్నారు. ఈ స్కూళ్లలో ఉపాధ్యాయులు 96 మంది అవసరం కాగా కేవలం 52 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 44 మంది అవసరం. ఈ 2 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పూర్తి సంఖ్యలో ఉండగా ఉపాధ్యాయుల కొరత మాత్రం వేధిస్తోంది. వాస్తవంగా చూస్తే మంజూరైన ఉపాధ్యాయుల పోస్టుల కంటే కేవలం 40% మంది ఉపాధ్యాయులే ఉన్నారన్నమాట. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల 10 రోజులు కావస్తున్నా ఇంతవరకు అవసరమైన ఉపాధ్యాయులను మాత్రం నియమించలేదు. ప్రధానంగా ఈ 2 మండలాల్లో పనిచేయడానికి ఉపాధ్యాయులు రావడం లేదని అధికారుల వాదన. మండలాలు జిల్లా కేంద్రానికి దూరం కావడం, ఈ మండలాల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇక్కడికి వారు రావడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉందని అంటున్నారు. కొన్ని గ్రామాల విద్యార్థులైతే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం తరలి వెళ్తున్నారు. వెళ్ళిన ప్లేస్ లో కొత్త వారిని నియామకం చేయకపోవడం వలన ఈరోజు కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో 120 మంది టీచర్స్ లేక అనేక ఇబ్బందులకి గురవుతా ఉన్నారు. పిల్లలకి ఇప్పటికీ ఒక్క పుస్తకం తెరిచి పాఠాలు చెప్పిన పాపాన పోలేదు. ఇప్పటికీ నెల దాటిపోయింది స్కూళ్ళు ఓపెన్ అయ్యి. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి గారు మా మండలంలో 4 మోడల్ స్కూల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. 1 రావిగూడెం, 2 ఉప్పేరు, 3 చీరవెల్లి, 4 కుక్కునూరులో ఉన్నటువంటి రామసింగారం. ఈ 4 స్కూళ్లలో ఒక్కొక్క స్కూల్కి 70 నుంచి 120 మంది పిల్లలు ఉన్నారు. కానీ టీచర్లు మాత్రం ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. ఏజెన్సీ అందులో ఇది ముప్పు ప్రాంతం కనీసం విద్య ఎవరికి కూడా అందరి ద్రాక్షలాగా మారింది. వెంటనే ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు సంబంధించి కనీసం వాళ్ళకైనా విద్యా వాలంటీర్ని కేటాయించాలి. దాంతోపాటుగానే స్కూళ్ళలో అనేక సమస్యలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కానీ, అదేవిధంగా రేకుల చెట్టు సంబంధించి కానీ, వంటశాలకు సంబంధించి కానీ అనేక సమస్యలు ఉన్నాయి. కుక్కునూరు మండలంలో కూడా టీచర్ల పేరు అనేకంగా ఉంది. ఈరోజు రేపు 10th పూర్తయిన వాళ్ళకే గవర్నమెంట్ లాగా ఉంటుంది, మీరు 10th వాళ్ళకి 10/10 రావాలని చెప్తా ఉంది. టీచర్లు ఆడడం 10th వాళ్ళు 10/10 ఏ విధంగా వస్తాయని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఉన్నాయో వెంటనే వాటిని భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని సర్కారు పట్టుదలతో ఉండగా విలీన మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలు 2 మండలాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధపడుతున్నా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాలలు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2 మండలాలకు 2 ఎంఈఓలు ఉండాలి, కానీ ఒకరు మాత్రమే ఉన్నారు. ఆ ఎంఈఓనే వేలేరుపాడు ఇన్ఛార్జ్ ఎంఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇటీవల జరిగిన బదిలీల్లో వేరే స్కూళ్లకు బదిలీ అయ్యారు. కానీ రిలీవర్స్ లేకపోవడంతో ఇంకా ఆ పాఠశాలలోనే పనిచేస్తున్నారు. మా పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు ఉన్నాయి. తర్వాత 90 మంది విద్యార్థులతో ఉంది. మాకు 2 టీచర్లు మాత్రమే ఉండేవాళ్ళం. అయితే ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళల్లో ఒక టీచర్ గారు డిప్యుటేషన్ మీద వెనక్కి వచ్చారు. మొత్తం 3 టీచర్లు ఉంటే మరి మొన్నటి ట్రాన్స్ఫర్లలో వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాల్లో మరి టీచర్ల కొరత బాగా కొరత ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మొన్నటి ట్రాన్స్ఫర్లలో మరి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో నేను పనిచేస్తున్నటువంటి ఉప్పేరు పాఠశాలలో కూడా మరి 2 టీచర్లు ఉంటే వాళ్ళని వేరే పాఠశాలలకు ఎవరు
పక్కనే ఉన్నటువంటి పాఠశాలలకు మరి అక్కడ టీచర్లు లేరని వేయడం జరిగింది. ఆ సందర్భంలో 90 మంది విద్యార్థులకు మరి నేను టీచర్గా నేను చేస్తూ ఉన్నాను. మరి నేను PSHMగా ఉండి మరి ఒక పక్క ఆన్లైన్ పనులు, తర్వాత ఒక పక్క మరి విద్యాశాఖ వాళ్ళు చెప్పేటువంటి మరి పనులు చేస్తూనే ఒక పక్క మరి అడ్మిషన్స్ చేస్తూనే ఒక పక్క విద్యాబోధన చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని 2 మండలాల ప్రజలు కోరుతున్నారు.